అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉన్నారు. గెలుపుపై ధీమా అదే విధంగా వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ సీఎం వచ్చారు కాబట్టి ఇంకాస్త జోష్లోనే కనిపిస్తున్న పార్టీ శ్రేణులకు కూడా. కాకపోతే వైజాగ్ చుట్టూ రాజకీయాలు మనకి ఇప్పటి నుంచే కాదు, గతం నుంచి చూస్తున్నాం. అమరావతిలో ఏదైతే భూమికి సంబంధించి అన్యాయాలు అక్రమాలు జరిగాయంటూ ఉన్నటువంటి అధికార పార్టీ ఆరోపిస్తుందో, వైజాగ్ లో కూడా ఆ విధంగానే జరిగాయి కాబట్టి వైజాగ్ నే రాజధాని చేయాలనే విధానాన్ని తీసుకొస్తున్నారని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షం చెప్తున్నటువంటి మాటలు, దానికి ఇంకాస్త యాడ్ చేస్తూ ఉన్నారు. భూములను కూడా దందా చేస్తున్నారు, రిషికొండ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ వైజాగ్ భూముల గురించి మాట్లాడదాం, తర్వాత మిగిలిన అంశాల గురించి చర్చిద్దాం. ఆశా గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, సోదరి సుజాత గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, టీడీపీ మన బీజేపీ ప్రతినిధి గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. షగర్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, దాదాపు వాళ్ళ వైపు చేసుకోవటానికి, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి డీజీపీని మార్చారు, అదేవిధంగా ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు. ఇక్కడ ఏంటంటే సిఎస్ మీద చాలా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. సిఎస్ ని కూడా ఒత్తిడితోనో లేకపోతే ఇంకేదైనా బురద జల్లి తన కంట్రోల్లో తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ సిఎస్ గారు వాళ్ళ ఆధీనంలో రాకపోయేసరికి ఈ రోజు ఈ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద దళితుల యొక్క భూముల్ని వాళ్ళు బలవంతంగా రాయించుకున్నారు సిఎస్ గారు అని చెప్పేసి ఒక అభియోగాన్ని తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఈ అభియోగం ఎవరు చేశారంటే జీవీఎంసీ సంబంధించిన పీతల మూర్తి యాదవ్. గతంలో ఈయన ఇంకొక ఆరోపణలు కూడా చేశారు. ఒక 2 సంవత్సరాల క్రితం మీరు తీసుకుంటే ఒంగోలు నియోజకవర్గపు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి తాలూకు బంధువులు గాని ఆయన వైశాఖ స్థలాలు ఆక్రమించుకుంటున్నారు, ఇదే తరహా ఆరోపణలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కల్పించుకొని సారీ చెప్పడం జరిగింది, అతనితో కూడా సారీ చెప్పించడం జరిగింది. అంటే ఈ పీతల మూర్తి యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఇలాంటి అభియోగాలు చేస్తా ఉంటాడు. ఎందుకు మంత్రులు రావట్లేదని ఇందాక సోదరు అంటున్నారు, పిచ్చోడు మాట్లాడుతూ ఉంటాడు. అంతెందుకంటే అక్కడ సౌత్ కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి కృష్ణా యాదవ్ జనసేన అభ్యర్థి ఇదే ఆరోపణల గురించి ప్రతినిధులు అడిగారు, మీడియా ప్రతినిధులు. అయ్యా, ఈ పీతల మూర్తి యాదవ్ ఇలా అంటున్నాడు, దీని మీద మీ కామెంట్ ఏంటంటే అది ఆయన వ్యక్తిగతం, పార్టీకి దానికి సంబంధం లేదన్నారు. ఎస్, రికార్డ్స్ చెక్ చేసుకోండి. ఇంకోటి కూడా అంటాను, ఆయన యొక్క ముఖ్య అభియోగం ఏంది, 800 ఎకరాలు జవహర్ రెడ్డి గారు తన పేరు మీద రాయించుకున్నారంట. తన పేరు మీద కానీ తన అన్యుల పేరు మీద రాయించుకున్నారంట. ఈ రోజు మీరు ఆ రెవెన్యూ రికార్డ్స్ చూసుకుంటే ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో విశాఖ జిల్లా మొత్తం మీద 700 ఎకరాలు మాత్రమే ప్రొసీడింగ్స్ అయి ఉన్నాయి. మరి 700 ఎకరాల ప్రొసీడింగ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అయినప్పుడు 800 ఎకరాలు ఎలా రాయించుకుంటారు? ఇదే రైతులు నిన్న మీడియా సమావేశం పెట్టి జవహర్ రెడ్డి గారు మా దగ్గర ఎలాంటి అగ్రిమెంట్ తీసుకోలేదు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మా దగ్గర అలాంటి అగ్రిమెంట్స్ మా దగ్గర తీసుకోలేదు, ఆయన మేము ఎప్పుడు చూడలేదన్న మాట నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ రోజు ఏంటంటే ఆయన మీద బురద జల్లి కౌంటింగ్ రోజు ఆయన భయభ్రాంతులు చేసి కొంత వ్యవస్థను మేనేజ్ చేయడానికి కూటమి కానివ్వండి, చంద్రబాబు గాని చేసే కుటిలమైన ఈ ప్రక్రియ అని చెప్పేసి నేను అంటాను. ఇంకోటి కూడా, ఇక్కడ జీవో నెంబర్ 596 ప్రకారం దళితులకు అసైన్ భూములు సంపూర్ణ హక్కు కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ లో ఉందండి. అలాంటి దాని మీద ఈ రోజు వీళ్ళు బురద జల్లి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి మీద వీళ్ళు చేస్తున్న ఏదైతే ఉన్నాయో ఈ రోజు అసంబద్ధం, అవాస్తవం అని మీడియా సాక్షిగా నిన్న ఆ రైతుల మీడియా సమావేశం పెట్టినప్పుడు తేట తెల్లమైంది కదా అంతా. సో ఇదంతా ఫేక్ అనమాట. ఆ మూర్తి యాదవ్ అనే వ్యక్తి ఏంటంటే ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉంటాడు. అతని కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం మా మంత్రులకు అవసరం లేదు, మా పనులు మేము చాలా బిజీగా ఉన్నాం. ఓకే, సజ్జల మీద కేసు నమోదైంది కదా. ఇంకోటి ఆశా గారు మాట్లాడండి, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. సజ్జల గారు ఒకసారి మీరు ఆ వీడియో ఉంటే ప్లే చేయండి. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మనం పోరాడుతుంది అవతల చంద్రబాబుతో, కూటమితో. వాళ్ళు ఎలా అయినా సరే దీన్ని అన్యాయంగానే వాళ్ళు గెలవాలని చూస్తారు. రూల్ పొజిషన్ గురించి ఎక్కువ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఎక్కువ ట్రోల్ అవుతుంది. రూల్ కి విరుద్ధంగా ఉన్నా కూడా మనం పోరాడాలనే మాట. ఇక్కడ ఆయన రూల్ గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే, రూల్ ఇంటర్ప్రిటేషన్, ఆ రూల్ గురించి అర్థం చేసుకునేటప్పుడు అవతల వ్యక్తి మనకు చెల్లే ఓటు ఉన్నప్పటికి కూడా చెల్లని ఓటుగా చేసే విధానంలో వాళ్ళు మనకు ఓటు వేయకుండా మనల్ని వాదిస్తారు. మనం పోరాడాలి, ప్రతిఘటించాలి అనే మాట చెప్పారు. అదే విధంగా వాళ్ళకు చెల్లని ఓటు ఉన్నప్పటికి కూడా రూల్ పొజిషన్ ఇంటర్ప్రిటేషన్ లో వాళ్ళకు ఆ ఓటు చెల్లిద్దని చెప్పేసి సాంకేతిక అంశాలను చూపించి అధికారులతో గొడవపడి ఏజెంట్లను బయటికి తీసుకెళ్లి వైసీపీ ఏజెంట్లు అక్కడ లేకుండా కౌంటింగ్ కి ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంది. దీనికి మీరు పోరాడాలి, ప్రతిఘటించాలి అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరిలో చీఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ తో సమావేశం నిర్వహించి ఏం చెప్పాడండి, కవ్వించే చర్యలు చేయమంటున్నాడు, కౌంటింగ్ వైసీపీ ఏజెంట్లు బయటికి పంపించమంటున్నాడు. అది కూడా ఒకసారి వీడియో చూపిస్తారా? మీరు ఆ వీడియో చూపిస్తారా? ఆ వీడియో చూపించండి. ఇప్పుడు
ఈ రోజు కవించే కూడా- చర్యలు ఈ రోజు చెప్తున్నారు కూడా కదా మీరు. ఏజెన్సీ పైన సమావేశం ఉంది. ఆయన ఏమండి మాట్లాడే ఇటువంటి మాటలు అబద్ధాలు చెప్పకండి సార్. సజ్జల రామకృష్ణ చంద్రబాబు నాయుడు గారు కవ్వించే చర్యలను వీడియో చూపించండి మీరు. రూల్ పొజిషన్ సజ్జల రామకృష్ణ గురించి చెప్తున్నారు. ఎక్కడ కొట్లాట గురించి ఆయన చెప్పట్లేదండి, ప్రతిఘటించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు సజ్జల రామకృష్ణారెడ్డి వాక్యాలన్నీ కూడా ఫ్యాక్ట్ సార్. కాపాడాలి అనే మాట ఆయన ఆ ప్రెస్ చెప్పారు. కొట్లాడాలని ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీరు బయట పెట్టండి. మీరు చేసే పనులన్నీ మా మీద రుద్దుతూ ఉంటారన్నమాట. ఇది ఎక్కడ న్యాయం అని నేను చెప్తున్నాను. ఓకే, మేడం ఒక నిమిషం అండి. మేడం మేడం మీ కూటమిలోనే మరొక నేత అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేయండి. ఐ థింక్ మేడం, చెప్పే కాదు, పాయింట్. ఒక్క నిమిషం మేడం. ఎందుకంటే ఈయన ఎస్సీ భూములు కాజేయలేదన్న దానికి నా దగ్గర ఉదాహరణ ఉంది సార్. ఒక విషయం చెప్తాను మేడం. ఏవిఆర్ ట్రస్ట్ అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో దళితులకు సంబంధించినటువంటి 2000 ఎకరాలు ఉంటే అది ఎప్పటి నుంచో కూడా ఫీల్డ్ లేబర్ సొసైటీకి సంబంధించింది. దళితులు అందరూ కంప్లీట్ ఎస్సీలు అన్నమాట. దానికి సంబంధించిన భూములకి ఏవిఆర్ ట్రస్ట్ అని చెప్పేసి దానికి ఆయిల్ కంపెనీకి ఏదో భూములు కావాలని చెప్పేసి అప్పటి ఆర్డీఓ గారు ఆ ట్రస్ట్ మీద పడితే గవర్నమెంట్ ఆదేశాల మేరకు అక్కడ ట్రస్ట్ సభ్యులు నిర్వాసితులు తిరగబడితే చాలా మంది మాలాంటి నాయకులు ఉద్యమం చేస్తే దళితుల భూములు కొట్టలేదన్న దాన్ని చెప్తున్నాను సార్. ఇక్కడ అక్కడ కొడితే ఎక్కడైనా రాష్ట్రంలో దళిత భూములన్నీ కూడా మీరు కాజేశారని చెప్పడం చెప్తున్నాను నేను మేడం. నేను గోల్డ్ మీరు గోల్మాల్ చేశారు. సార్టీకి సంబంధించిన భూములు రాజకీయ నాయకులు గుత్తగా చేస్తుంటే వైజాగ్ లోనే మీరు సార్టీస్ కి సంబంధించిన భూములు 100 ఎకరాలు ఉంటే ఆ సార్టీస్ సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర ఒక ఎమ్మెల్సీ కౌలుకు తీసుకుంటే ఆ కౌలుకు తీసుకున్న భూమిని కూతురు గారికి కట్నం రాసేస్తే ఆ లాభం బయటపడుతుందని చెప్పేసి ఇచ్చి ఆ 100 ఎకరాలు కాజేసినటువంటి ప్రభుత్వం ఇది కాదంటారండి మీరు. వైజాగ్ భూముల గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో సిఎస్ అనే కాదు, వైజాగ్ భూములన్నీ కూడా ఏ విధంగా ఆక్రమించుకున్నారు లేదంటే భూములు ఎలా కొట్టారని చెప్తున్నాను. ఇది పక్కా ఆధారాలతో ఉన్నటువంటి విషయం. మీ దగ్గరికి ఎమ్మెల్సీ వచ్చాడు కదా ఓన్లీ జవహర్ రెడ్డి అనే కాదు కదా, వైజాగ్ భూములకు సంబంధించి అధికార పార్టీ ఏ